మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అంగన్వాడీ పోస్టుల గురించి మన తెలంగాణ రాష్ట్రంలోని మార్చి 8వ తేదీన అంగన్వాడీ పోస్టుల గురించి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే మన మొత్తం పోస్టులు వచ్చేసి 14,236 పోస్టులకు గాను భర్తీ చేస్తామని చెప్పి సంబంధిత మంత్రివర్యులు శిశు సంక్షేమ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మన సీతక్క గారు చెప్పడం జరిగింది. అయితే ఈ పోస్టులకు సంబంధించింది, ఈ పోస్టులకు విద్యార్హతలు ఏమిటి మరియు కావాల్సిన డాక్యుమెంట్లు, దరఖాస్తు చేసుకునే విధానం, మరి వీరిని ఎలా ఎంపిక చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా వీటి పోస్టులకు సంబంధించింది ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనేది తెలుసుకుందాం. అయితే మొదటగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అని అంటే, ముందుగా దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఇంటర్మీడియట్ అనేది కొత్తగా మన కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పోషక్ అభియాన్ 2.0 ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ని ఆధారంగా చేసుకొని క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సమాచారం గురించి నేను వివరిస్తాను. అదేంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 14,236 పోస్టులు గాను ఇందులో 7,837 ఆయా పోస్టులు, 6,399 టీచర్ పోస్టులు ఉన్నాయండి. అయితే మొత్తం కలిపి 14,236 పోస్టులు భర్తీ చేస్తామని సంబంధిత మంత్రి గారు చెప్పడం జరిగింది. అఫీషియల్గా ఇంకా నోటిఫికేషన్ రానప్పటికీ ఈ భర్తీ చేస్తారనే నమ్మకంతో చేస్తుంది అని కూడా నేను అనుకుంటున్నాను. సంబంధిత మంత్రివర్యులు అందులో మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ పోస్టులు ఎలా ఎంపిక చేస్తారనేది తెలుసుకుంటే, ఈ మొత్తం జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇస్తారండి. జిల్లాల వారు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటి అని. మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనేది అక్కడ దీనికి సంబంధించింది కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. ఈ పోస్టుల ఎంపికకు కూడా కలెక్టర్ గారే చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. అయితే ఈ నోటిఫికేషన్ అనేది ఇంకా రానప్పటికీ, కొంచెం ఆలస్యం అయినప్పటికీ వస్తుందని నేను అనుకుంటున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో మార్చి 8 తారీఖున వస్తుంది అనుకున్నాము, కానీ రాలేదు. అయితే భర్తీ చేస్తారా చేయరా అనే విషయాన్ని పక్కన పెడితే, దీనికి ప్రథమ ప్రాధాన్యం ఎవరికి ఇస్తారు అని అంటే, ఇందులో 7 రకాలుగా ఉంటాయండి. అందులో ఒకటి సంబంధిత క్వాలిఫికేషన్. ఈ ప్రస్తుతం అయితే క్వాలిఫికేషన్ ఇంటర్ అని అంటున్నారు. ఒకవేళ ఇంటర్ ప్రకారం కాకుండా పాత లెక్కల ప్రకారం పెడితే 10th ఉంటుంది, ఆయాకు 7th ఉంటుంది. అయితే ఇంటర్లో ఒకవేళ 50 మార్కుల పేపర్గా దీనికి మార్కులు ఇచ్చారండి ఈ జాబులకి. ఈ 50 మార్కులు ఎలా అంటే, ఇంటర్లో ఒకవేళ 1000 మార్కులు వచ్చి ఉంటే అంటే 500 మార్కులు సగంకు అంటే 1000కి 50 అనుకుంటే, ఒకవేళ 500 వచ్చి ఉంటే మార్కులు 25 ఇస్తారండి. ఇలా ఉంటుంది. అంటే 1000 ఉన్నది కదా, ఫస్ట్ క్లాస్ ఉంది కదా, మాకే వస్తుంది అనుకుంటే అలా కాదండి. మార్కులు వచ్చిన దాన్ని బట్టి ఈ మార్కులు ఉంటాయి. ఒకవేళ 1000కి 50 అయితే, ఒకవేళ 500 వచ్చిన వారికి 25, 750 వచ్చిన వాళ్ళకి 37, ఇలా తగ్గుకుంటూ వెళ్తుంది. ఈ లెక్క ప్రకారంగా మార్కులు కేటాయిస్తారు. మళ్ళీ
ఇంటర్వ్యూ ఉంటుందండి. ఈ ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటుంది. ఈ 20 మార్కులు సంబంధిత కలెక్టర్ గారు ఇంటర్వ్యూలో వారికి సంతృప్తి పరిచేలా సమాధానాలు చెప్తే వారు 20కి 20 ఇచ్చే అవకాశం ఉంది. లేదా వారికి నచ్చినట్టుగా ఎన్నైనా మార్కులు ఇవ్వచ్చు. అయితే మన ఇంటర్వ్యూలు బట్టి అది ఉంటుంది. మనం చెప్పే సమాధానాలను బట్టి అది ఉంటుంది. ఒకటి ఫస్ట్‌ది క్వాలిఫికేషన్‌కి సంబంధించింది ఇంటర్మీడియేట్. మళ్ళీ రెండవది ఫ్రీ స్కూల్ ట్రైనింగ్. ఇది ఇంటర్ బోర్డు నుంచి స్కూల్ మేనేజ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్లో తీసుకున్న వారికి అవకాశం ఉంటుందండి. ఇలా ట్రైనింగ్ చేసుకున్న వారికి 5 మార్కులు ఎక్కువ కూడా కలుపుతారు. మళ్ళీ వితంతువులకు కూడా ప్రాధాన్యతనిస్తారు. ఒకవేళ వితంతువులు 10th కానీ ఇంటర్ కానీ చదువుకొని ఉంటే వారికి ముందుగా ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా వితంతువులే కాకుండా వితంతువులకు 14 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నా కూడా వారికి మరో 5 మార్కులు కలిపి వాళ్ళకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత అనాథ పిల్లలు అండి. అనాథ పిల్లలు అంటే అందరూ కాదు. అనాథ ఆశ్రమం ఎక్కడైతే ఉందో ఇతను చదువుకున్న స్కూలు అది గవర్నమెంటు ద్వారా ఆమోదం పొంది ఉండాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఆమోదం పొందిన ఏ అనాథ ఆశ్రమంలో చదివిన పిల్లలకైనా ఈ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వారికి కూడా ఒకవేళ దరఖాస్తు చేసుకుంటే +5 మార్కులు కలుపుతారండి అనాథ పిల్లలకు కూడా. ఒకవేళ వాళ్ళు ఏ శిక్షణలోనే శిక్షణ పొందిన వారు అయి ఉంటే గిన దీనికి సంబంధించిన స్కూల్లో వారికి 10 మార్కులు ఎక్స్ట్రాగా కలపడం జరుగుతుంది. ఒకవేళ మరొకటి విభిన్న సామర్థ్యం కలిగిన వారు అంటే వికలాంగులు. వికలాంగులు అంటే అందరూ కూడా కాదు. వారు వీరిని చూసుకోగలిగేలా ఉండాలి. మరియు అన్ని విధాలుగా కదలికలకు భంగం లేకుండా అటు ఇటు కదిలేట్టుగా పిల్లల్ని చూసుకునేటట్టుగా ఉండగలిగితే అంటే గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్లో 40% కింద ఉంటే వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులండి. ఒకవేళ వారు చేసుకున్నా కూడా వారికి 5 మార్కులు ఎక్స్ట్రాగా కలుపుతారు. మరియు తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది కదండి. ఇంటర్వ్యూలో 20 మార్కులు కలుపుతారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకవేళ కలెక్టర్ గారికి సంతృప్తిపరిచే విధంగా సమాధానాలు చెప్తే 20కి 20 ఇవ్వచ్చు. అది వారిని బట్టి ఉంటుంది. ఇక మార్కుల విషయానికి వస్తే ఇంతకుముందు అయితే చెప్పేశానండి. అదే విధంగా మార్కులు ఇవ్వడం జరుగుతుంది. దీనికి జిల్లా స్థాయిలో ఎంపికలు జరుగుతాయండి. జిల్లా స్థాయిలో కలెక్టర్ గారే చైర్పర్సన్గా ఉంటారు. ఇంటర్వ్యూలో 20 వచ్చి రాత పరీక్షలో నెగ్గిన వారికి అందరికి కూడా జాబులు ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ ఇంటర్వ్యూలో పాస్ అయ్యి మార్కులు సెలెక్ట్ అయిన వారికి తగిన ట్రైనింగ్ ఇచ్చి అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు ఎప్పుడు ఇస్తారనేది ఇంకా తెలియరాలేదు. నోటిఫికేషన్ ఇంతవరకు అయితే రాలేదు. ఒకవేళ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన తగు డాక్యుమెంట్లు పెట్టి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేయడం జరిగిందండి. మాటలో కొంచెం తడబడు జరుగుతుంది. ఇవి త్వరలో అలవాటు లేదు కదండి. అలవాటు లేకుండా కొత్తగా ఓపెన్ చేశాను. ఇవన్నీ నేను అలవాటు చేసుకుంటానండి. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం అండి. మరిన్ని వీడియోలు
నేను చేస్తూ ఉంటాను. దీని నుంచి మన ఛానల్ని చూస్తూ ఉండండి.